మత్కర్మ కృన్మత్పరమో మద్భక్త సంగవర్జిత నిర్వైర సర్వభూతేషు యస్సమామేతి పాండవ. ఇక్కడ మత్కర్మ నాయ కర్మల్నే చేయము అంటే పరమాత్మ ప్రాప్య వస్తువుగా కర్మలను ఆచరించు. కృన్మత్పరమో మళ్ళీ పరమాత్మయందే భావం తత్పరుడవై ధ్యానాన్ని చెయ్యి, పరమాత్మ అర్పితంగా చెయ్యి. అలాగే మద్భక్త నా యందు భక్తి కలిగి ఉండు. సంగవర్జిత దృశ్య పదార్థాల యందు బాహ్య జగత్తునందు అంటే యదృశ్యం తన్నస్యం బ్రహ్మ సత్యం జగన్మిథ్య ఈ పాంచభౌతికమైనటువంటి విషయ వాసనల నుంచి బయటికి రా, పరమాత్మ దృష్టితో ఉండు. అందుకని సంగవర్జిత ఈ భౌతిక విషయాలు లౌకిక వాసనల్ని విడిచిపెట్టు అని చెప్తూ నిర్వైర సర్వభూతేషు ఇది చాలా ఉపయోగకరమైంది. 4 సాధనలో చెప్పిన తర్వాత నిర్వైర సర్వభూతేషు కర్మయోగం చెప్పారు, ధ్యానయోగం చెప్పారు, భక్తి యోగం చెప్పారు, జ్ఞానయోగం చెప్పారు. చెప్పి నిర్వైర సర్వభూతేషు ఏ ఇతర ప్రాణి యందు వైరం అనేది లేకుండా ఉండాలి, అప్పుడు నన్ను పొందుతావు అని చెప్పడం వల్ల భక్తి యొక్క ప్రాధాన్యతనే పరమాత్మ దృష్ట్యా అనన్య భక్తి ఎలా ఉండాలో అని చెబుతూ భక్తి యోగాన్ని ప్రారంభించడం జరిగింది.